Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది టూర్ నుంచి వచ్చినాక నెక్స్ట్ డే అయితే బట్టలు అవన్నీ ఇంట్లో పనులే సరిపోయినాయి ఆ రోజంతా. తర్వాత వచ్చేసి ఇది మే ఫస్ట్కు ఇంట్లో సరుకులు కూడా అన్నీ అయిపోయినాయి. డీమార్ట్కి అయితే వెళ్ళాము. ముందు రోజు మే ఫస్ట్కేమో ఎల్బీ నగర్లో హోల్సేల్లో తెస్తాను నేను సరుకులన్నీ, పప్పులు ఉప్పులు అన్నీ. తర్వాత డీమార్ట్‌లో ఏం తెస్తానంటే లిక్విడ్సు, సర్పు, మళ్ళీ వాషింగ్ మిషన్‌కి సర్పు, లిక్విడ్సు అవన్నీ అయితే కొన్ని కొన్ని డీమార్ట్‌లో తెస్తాను. మళ్ళీ పిండి, పప్పులు అవన్నీ అయితేనేమో ఎల్బీ నగర్ హోల్సేల్‌లో తెస్తాను. మే ఫస్ట్‌కైతే ఎల్బీ నగర్ ఎళ్లి సామాన్లయితే తీసుకొచ్చాము. ఇది మే సెకండ్‌న డీమార్ట్‌కైతే వెళ్ళాము. డీమార్ట్‌లో ఎందుకంటే లిక్విడ్స్ అన్నీ గూడా అయిపోయాయి. లిక్విడ్స్ అవైతేనేమో డీమార్ట్‌లో తెస్తా కొన్ని కొన్ని. అందుకనేసి ముందు రోజైతే ఎల్బీ నగర్ ఎళ్లి సరుకులన్నీ తీసుకొచ్చాము. ఇక్కడ గూడా డీమార్ట్‌లో గూడా ఇంగ లిక్విడ్స్ అన్నీ అయిపోయి ఈ మధ్యలో అటు ఇటు ఫంక్షన్స్ అని, టూర్‌కని అట్లా వెళ్ళాం గదా! అన్నీ అయిపోయినవనమాట. అందుకనేసి సరుకులు తీసుకొచ్చాము ముందు రోజు. తర్వాత సెకండ్ డే అయితే ఇక్కడ డీమార్ట్‌కొచ్చి అయితే అన్నీ ఏమేమి లేవో లిక్విడ్స్ అవన్నీ అయితే ఇక్కడ డీమార్ట్‌కైతే వచ్చి డీమార్ట్‌లో తీసుకుంటాము. ఎప్పుడైనా లిక్విడ్‌లు డీమార్ట్‌లో ఒక 2, 3 మంత్స్‌కి అలా తీసుకుంటాము. నెలకని ఏం గాదు. ఇంగా బాటిల్స్ అలా తీసుకుంటాము. ఒక 3 మంత్స్ అలా వస్తాయి లిక్విడ్స్ ఒక్కసారి తీసుకుంటే. తర్వాత ఇక్కడ కోకోనట్ ఆయిల్స్ అవి ఇవి అయితే చూస్తా ఉన్నాను. నేనైతే ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ అక్కడే తీసుకొస్తాను ఎల్బీ నగర్‌లో. ఇట్లా ఈ లిక్విడ్స్ మాత్రము డీమార్ట్‌లో తీసుకుంటాను. నాకు గావాల్సిన పెద్ద పెద్ద ప్యాకులే తీసుకొస్తాను. 2 లీటర్లవి, 3 లీటర్లవి. చిన్నవైతే తీసుకోను. ఎందుకంటే చిన్న చిన్నవి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి గదా! అందుకనేసి 4 లీటర్స్ అలా ఉంటాయి గదా! అవైతే తీసుకుంటాను. తర్వాత ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్, లిక్విడు, మళ్ళీ కంఫర్టు అవన్నీ సర్పు అవన్నీ అయితే డీమార్ట్‌లో కొంటాను. తర్వాతొచ్చేసి ఇంకా వేరు ఏమేం లేవు అనేసి డీమార్ట్‌కెళ్తే అన్నీ ఏవేవో కనిపిస్తా ఉంటాయి గదా! అదొకటి, ఇదొకటి అయితే ఇదిగోండి సర్పు గూడా తీసుకుంటా ఉన్నాను. సర్పు కూడా ఉంది కొంచెము. ఇంగ మళ్ళీ సర్పు కోసం ఒక్కదాని కోసం వెళ్ళలేము గదా! అనేసి ఇక్కడ హార్పిక్ అవన్నీ గూడా తీసుకుంటాం. లిక్విడ్‌లు అన్నాను గదా! లిక్విడ్‌లు మొత్తం తీసుకుంటాము డీమార్ట్‌లోనే. తర్వాతొచ్చేసి ఇక్కడ కాంబో గూడా ఉన్నాయన్నట్టు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అవన్నీ. ఇవైతే ఏం తీసుకోలేదు. ముందుసారి తెచ్చినవే ఉన్నాయి గాబట్టి అవైతే తీసుకోలేదు లైజాల వల్ల. తర్వాత ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ సర్పు అవన్నీ అయితే తీసుకున్నాము. ఈ సబ్బులు అవెల్లా అయితే ఎల్బీ నగర్‌లోనే తీసుకొస్తాను. ఇదైతే రివైరు గంజి. ఎందుకంటే నేను గంజి పౌడరే వాడతాను గానీ, ఎప్పుడన్నా అర్జెంట్‌గా లేనప్పుడైతే రివైర్ వాడతాను గంజి లిక్విడ్. తర్వాతొచ్చేసి పేస్టులు అవన్నేమో పతాంజలిలో తెస్తాను. జెట్ ఇది దేవుని సామాన్లు తోముకునేది జెట్ ఈసారి జెట్ తెచ్చాను. పీతాంబరి వాడిన, తర్వాత ఇంకొకటి మధ్యలో ఏదో వాడాను. ఇప్పుడు జెట్ అంట అది బానే పనిచేసింది. తర్వాతొచ్చేసి దేవుని ఆయిల్ గూడా నేను ఎల్బీ నగర్‌లోనే తీసుకొస్తాను హోల్‌సేల్‌లో. ఇక్కడ రాగి పిండి మాత్రం తీసుకున్నాను. ఎందుకంటే జావ జేయడానికి రాగి పిండి ఒకటి తీసుకున్నాను. ఈ పప్పులు అవన్నీ అయితే ఏం కొనను డీమార్ట్‌లో అని జెప్పాను గదా! అవన్నీ అయితే ఏం తీసుకోలేదు. ఒక పెసరపప్పు ఒకటి మర్చిపోయాను. నేను ముందు రోజు తీసుకోవడము. ఆ పెసరపప్పు ఒక్కటి తీసుకున్నాను. తర్వాతొచ్చేసి రాగి పిండి గూడా తీసుకున్నాను. ఇవన్నీ అయితే ఇంగ తర్వాత అన్నీ ఇగ వేరే పప్పులు అవైతే ఏమి కొనను. తర్వాత ఇక్కడ ఇవన్నీ సాసులు ఒకటి లేదు. సోయా సాస్ అయిపోయింది. కాబట్టి సోయా సాస్ గూడా తీసుకున్నాను. చిల్లీ సాసు, సోయా సాసు, టమాటా సాసు అవన్నీ ఉన్నవి. చిల్లీ సాసు, టమాటో సాసు అయితే ఉన్నవి. తర్వాత సోయా సాస్ ఒక్కటి లేదు గాబట్టి అదొక్కటి తీసుకున్నాను. తర్వాత పైకెళ్ళాము. పైకి ఎళ్లి ఏం జూసామంటే పైన గూడా ఒకటి తీసుకున్నాము. ఇవన్నీ చూద్దాం ఏమన్నా డబ్బలు అవన్నీ ఉన్నవా ఏమన్నా అనేసి ఈ డబ్బాల సెట్ ఒకటి తీసుకున్న. బాగా అనిపిచ్చింది. మంచిగా ఉంది. తర్వాత పుట్నాలు, పల్లీలు అవన్నీ పోసి పెట్టాను. మన ఇంట్లో చాలా బాగున్నాయి డబ్బాలొచ్చేసి. తర్వాతొచ్చేసి 3 ఉన్నాయి ఆ డబ్బాలు. ఇగ ఇక్కడ ఇవన్నీ చూస్తా ఉన్నా ఏమన్నా అవసరం ఒక మగ్గు మాత్రం తీసుకున్నాను. తర్వాత ఏమన్నా అవసరం వస్తాయా బకెట్లు అంటే అవన్నీ ఉన్నాయి ఇంట్లో. తర్వాతొచ్చేసి ఒక మగ్గు పగిలింది బయట అనేసి ఒక మగ్గు గూడా తీసుకున్నాను.
తర్వాతొచ్చేసి ఇక్కడ పైకెందుకొచ్చానంటే, ఒక ఫ్యాన్ గొన్నాను పైన. చిన్న ఫ్యాన్ ఇట్లా ఛార్జింగ్ ఫ్యాన్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఆఫర్స్ ఉన్నాయి. కుక్కర్లు అన్నీ ఆఫర్స్ బాగానే ఉన్నాయి. తర్వాతొచ్చేసి ఇవన్నీ మనం ఉన్నవి. అందుకనేసి చూసాను అంతే. మా వారైతే ముందే జెప్తారు, డీమార్ట్‌లకెళ్తే ఊరికే పైకి, కిందికి తిరుగుతా ఉంటారు మీరు. మీతో పాటు రానంటాడు. మా వారైతే చాలా భయపడిపోతాడు. ఎందుకంటే అవసరం ఉన్నదే తీసుకొని రావాలంటాడు. మనం అట్లా గాదు గదా! లేడీసు అన్నీ జూడాలనుకుంటాము. అన్నీ తిరిగి చూడాలనుకుంటాం గదా మనము. మా వారికైతే అట్లా ఇష్టముండదు. మనం దేనికెళ్ళామో అదొక్కటే తీసుకొని రావాలంటాడు. నేనైతే అట్లా గాదు. అన్నీ తిరిగి చూస్తా ఉంటాను. అబ్బబ్బా! తీసుకో అంటా ఉంటాడు ఎంబడ. తర్వాతొచ్చేసి ఇక్కడ ఫ్యాన్ అని జెప్పాను గదా! ఛార్జింగ్ ఫ్యాను. అదొకటి తీసుకున్నాము. నా కోసం గాదు, మా పాప కోసం తీసుకున్నా నేను. ఛార్జింగ్ ఫ్యాను. ఎందుకంటే ఎక్కడైనా ఎళ్ళినప్పుడు, తర్వాత మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు చాలా బాగా పనిజేస్తుంది ఛార్జింగ్ ఫ్యాను. బాటిల్స్ గూడా లేవు. చూద్దాంలే 2 బాటిల్స్ కూడా సమ్మరొస్తుంది గదా! 2 బాటిల్ తీసుకుందామనేసి 2 బాటిల్స్ కూడా తీసుకున్నాను. పింక్ కలర్ బాటిల్స్. నాకు పింక్ అంటే చాలా ఇష్టం. బ్లాకు, పింకు తర్వాత రాయల్ బ్లూ అవన్నీ చాలా ఇష్టము. అన్నిటికన్నా బ్లాక్ అంటే చాలా ఇష్టము. శారీస్ గానీ, ఏవైనా డ్రెసెసు, శారీసు. తర్వాతొచ్చేసి ఇక్కడ బ్యాగులు అన్నీ భలే ఉన్నవి. కానీ మా వారైతే వెళ్ళనియ్యడు. ఎక్కువ లాక్కొచ్చినట్టుగా జేస్తా ఉంటాడు ఎంబడ. ఎందుకంటే మగవాళ్ళుంటే అంతే గదా! నేను, పాప ఎళ్తే మాత్రం ఇగ అన్నీ తిరిగి చూస్తాము. ఇంగ నేను, మా వారెళ్ళాం గాబట్టి అంతగా ఒక సైడ్ ఎళ్ళాను, ఒక సైడ్ ఎళ్ళలేకపోయాను. అట్లా అనమాట. అవసరమున్నవే తీసుకోవాలి గదా! ఎందుకు తిరగడం ఊకే అంటాడు. ఇక్కడైతే మనం చిన్నప్పుడు తినే పిప్పర్‌మింట్లయితే రకరకాలుగా ఉన్నవి. కచ్చ మ్యాంగో, మళ్ళీ లెమన్‌వి, తర్వాతొచ్చేసి ఆరెంజు అవన్నీ అయితే రకరకాలుగా ఉన్నవి. మనం తీసుకున్న ఐటెమ్స్ ఏంటంటే ఇవే జూసేయండి. తర్వాత ఇక్కడ డబ్బాలని జెప్పాను గదా! మగ్గు అని జెప్పాను గదా! ఫ్యాను, తర్వాత రాగి పిండి, తర్వాత లిక్విడ్స్ ఇవెల్లా సర్ఫ్ ఎక్సెల్, సర్ఫు, కంఫర్టు, తర్వాత బిస్కెట్స్. నేనైతే పార్లేజీ బిస్కెట్స్ తింటాను. పార్లేజీ గోల్డ్, పార్లేజీ అయితే తినను. అవి గట్టిగా ఉంటాయి. పార్లేజీ గోల్డ్ బిస్కెట్లయితే టీలో తింటాను. నేను మార్నింగ్ 2 బిస్కెట్లు తిని టీ తాగితేనే నాకు టీ తాగినట్టుగా ఉంటుంది. ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు బిస్కెట్ లేకపోతే టీ తాగినట్టుగా ఉండదు. అట్లా అలవాటయిపోయింది. అది వేరే బిస్కెట్స్ అయితే తినను. పార్లేజీ గోల్డ్ అనమాట. తర్వాత ఇదిగోండి మనం తీసుకున్న సరుకులు ఇవే కొన్ని. ముందు రోజే అన్నీ తీసుకొచ్చాము ఎల్బీ నగర్ ఎళ్లి. ఇవన్నీ ఈ లిక్విడ్స్ అవి బాటిల్స్ అవన్నీ చెప్పాను గదా! ఇవేనండి మనం తీసుకున్న సామాన్లు. అక్కడ ఒకటి ధూపం గూడా తీసుకున్నాను. అదేంటంటే తర్వాత ఇదిగోండి డబ్బాలు అవన్నీ అయితే తీసుకున్నాను. గివేనండి సామాన్లు డీమార్ట్‌ల. ఆడికి మస్తు బిల్లయితది డీమార్ట్‌ల. నాకైతే డీమార్ట్‌లో ఎక్కువ బిల్లయినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే నాకు బయట బాగా హోల్‌సేల్‌లో తేవడం అలవాటు. సరుకులన్నీ ఓన్లీ లిక్విడ్స్ కోసం ఇక్కడికొస్తా ఉంటాను. అది మంత్లీ గాదు. 2, 3 మంత్స్‌కి అలా వస్తాను. అన్నీ పెద్ద ప్యాకులు తీసుకుంటాం గాబట్టి 3 మంత్స్ అలా వస్తాయన్నట్టు. ఎందుకంటే ఊరికే ఎళ్ళలేము గదా! ఇక్కడ మన బ్యాగుకైతే అవి లాకేశారు గదా! లాకయితే తీపిచ్చి ఇంగ తర్వాతయితే ఇక్కడైతే ఇగ అన్నీ తీసుకొనొచ్చి మళ్ళీ మేమెక్కడికెళ్ళామంటే తర్వాత ఆయిల్‌కెళ్ళాము మిల్లు దగ్గర. మేము మంచి పల్లి నూనె అయితే మిల్లు దగ్గర తీసుకొస్తాము. ఎప్పుడైనా డబ్బా తీసుకొస్తాం. 15 కేజీస్ డబ్బా తీసుకొస్తాము. తర్వాత అవన్నీ తీసుకొని ప్యాక్ చేసుకొని బ్యాగ్‌లో యేసుకొని అయితే మేము మళ్ళీ అక్కడ చెక్ పోస్ట్ దగ్గర మిల్లుంటుంది. పల్లి ఆయిల్ మిల్లుంటుంది. మిల్లు దగ్గరనే తీసుకొస్తాము. మేమిప్పుడే గాదు ఒక 25 ఇయర్స్ నుంచి అక్కడే తీసుకొస్తాము ఆ మిల్లు దగ్గర. తర్వాత అప్పుడు ఫస్టు వేరే మిల్లుండే. ఇప్పుడు తర్వాత వేరే మిల్లు ఇప్పుడు. ఇదిగోండి మిల్లు దగ్గరకైతే వచ్చేసాము. ఇప్పుడు పాత మిల్లు దగ్గరైతే పెద్ద బిల్డింగ్ కడతా ఉన్నారు. ఇది మళ్ళీ పక్కకు పెట్టారన్నట్టుగా ఇదిగోండి అట్లా ట్యాప్ దుంకినట్టు దుంకుతా ఉంటది. పల్లి ఆయిలు 15 కేజీస్ డబ్బా అయితే తీసుకొస్తాము. డబ్బా గూడా వాళ్ళే ఇచ్చారు. డబ్బాకైతే 25 రూపీసో ఏముంటుంది ఆ డబ్బాకు. తర్వాతొచ్చేసి ఇక్కడ ఈ ఆయిల్ అయితే తీసుకున్నాము. అక్కడ సామాన్లు తీసుకున్నాము డీమార్ట్‌లో. ఇక్కడ ఆయిల్ కూడా తీసుకున్నాము. తర్వాతొచ్చేసి ఎందుకంటే అన్నీ అయిపోయావి. ఈ మధ్యలో టూరని, ఊర్లని, ఫంక్షన్‌లని ఎళ్ళాం గదా! అందుకనేసి ఇవన్నీ తేవట్లేదు. ఇంగ అందుకనేసి వచ్చినంకైతే అన్నీ 2, 3 రోజులు ఇదే సరిపోయింది.
ఆయిల్ ఇక్కడ సామాన్లు తేవడము, ఆయిల్ తేవడము, తర్వాత 2 డేస్ పట్టింది. డీమార్ట్‌కు, ఎల్బీ నగర్‌కి ఒకరోజు, డీమార్ట్‌కి ఒకరోజు. తర్వాతొచ్చేసి మళ్ళీ మే 3 అయితే మా బాబు బర్త్‌డే ఉంటుంది. ఆ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను ఈ వీడియో తర్వాత. ఇదిగోండి ఆయిల్ అయితే ఇలా ఈ విధంగా అయితే పోస్తా ఉంటారు మనకు. ఒకసారయితే మొత్తం లోపలికెళ్ళి గూడా వీడియో తీశాను. కాకపోతే ఆయిల్ ఉంటుంది గదా! భలే జారుతది. అందుకనేసి ఎక్కువ ఎళ్ళను. ఒక్కసారి మాత్రం లోపలికి అన్నీ ఎళ్ళాను. ఎలా పల్లీలు పోస్తారు, ఎట్లా ఆయిలొస్తది అవన్నీ తీశాను ఒకసారి. కాకపోతే లోపలికెళ్ళాలంటే భయమేస్తది. తర్వాతయితే ఇంటికైతే వచ్చాము. ఇంటికొచ్చి మళ్ళీ సామానన్నీ సదిరేశాము. ఎందుకంటే ముందు రోజు తెచ్చినవి ఉన్నాయి గదా! ఎల్బీ నగర్‌లో తెచ్చిన సామాన్లు ఇవి అన్నీ సదిరేశాననమాట. ఎందుకంటే మళ్ళీ అట్లే పెడితే అట్లాగే ఉండిపోతాయని ఎంబటే సదిరేసాము. ఫ్రూట్స్ అయితే ఇక్కడ తీసుకొస్తాను. ఫ్రూట్సు డైలీ అక్కడ బండ్ల మీద తెచ్చి పెడితే ఫ్రెష్‌గా ఉంటాయి. ఇక్కడ మనము రోజువారు అమ్మేటోళ్ళవైతేనేమో కొంచెం బాగుండవు పండ్లు. అక్కడ వాళ్ళు రోజువారీ రోజు రోజు తెచ్చి పెడతారు. వాటర్ మిలన్స్ అవల్ల అక్కడనే తీసుకుంటాం ఫ్రూట్స్ అయితే. తర్వాత ఇదిగోండి ఎల్బీ నగర్‌లో తెచ్చాను పప్పులు, పిండులు అని చెప్పాం గదా! ఇక్కడే ఇవన్నీ అయితే ఇగ బస్తాలో ఉన్నాయి. అక్కడ గూడా తెచ్చిన సామాన్లన్నీ బస్తాలో ఉన్నాయి గాబట్టి ఇవన్నీ తీసి డబ్బాలలో పెట్టుకోవాలి. ఇంకొక రోజంతా సరిపోతది ఈ పని అన్నట్టు. ముందు రోజు తెచ్చి సదరలేదు. అలాగే పెట్టేశాను బస్తాలో, సంచిలో. తర్వాత డీమార్ట్‌కెళ్ళొచ్చాక అన్నీ ఒకే రోజు సదిరాను. అప్పటికే సాయంత్రం అయిపోయింది. మధ్యాహ్నం ఎళ్ళాను డీమార్ట్‌కు. సాయంత్రం అయిపోయింది. ఇవన్నీ తెచ్చి సదిరి తర్వాత మళ్ళా సాయంత్రం వచ్చేసి మళ్ళీ కూరగాయలు గూడా అయిపోయినాయి. ఇవన్నీ అక్కడ ఎల్బీ నగర్‌లో తెచ్చినవే అండి. ఇక్కడ సబ్బులు గానీ, పిండ్లు గానీ, పప్పులు గానీ, ఈ సబ్బులు ఇవన్నీ మొత్తం ఎల్బీ నగర్‌లోనే తెస్తాను. ఎల్బీ నగర్‌లో గూడా హోల్‌సేలు. అక్కడ గూడా మేము 20 ఇయర్స్ అయిపోతుంది. ఒకటే షాప్‌లో తీసుకొస్తాము. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా గూడా అదే షాప్‌లో చిట్టి ఇచ్చేస్తే మనకు ఇంటికే పంపిస్తాడు సామాన్లు ఫంక్షన్ అప్పుడు. మామూలుగా ఇట్లా 2 నెలలకోసారి అయితే మేమెళ్లి తెచ్చుకుంటాము. లేదంటే చిట్టి ఇచ్చొస్తే అడ్రస్ ఇస్తే పంపిస్తా ఉంటాడు. కాకపోతే మేము అట్లా ఏం చేయం. మేమే ఎళ్లి తెచ్చుకుంటాము. ఫంక్షన్‌లప్పుడైతే వాళ్ళే ఆటోలేసి పంపిస్తారు. పంపియమంటే అడ్రస్ ఇచ్చొస్తే మనకు మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అక్కడే తీసుకొస్తాము. మళ్ళా ఇంటికొచ్చిన తర్వాత అన్నీ సదిరేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఎందుకంటే కొంచెం చీకటి పడిపోయింది. ఎందుకంటే కూరగాయలు గూడా లేవు. నెక్స్ట్ డే సాటర్డే గాబట్టి. తర్వాత ఇంకా ఏం కూరగాయలు లేవు ఇంట్లో. కూరగాయలకైతే ఎళ్ళామనమాట. చల్లగా అయిపోయింది అప్పటికి. ఇంక కూరగాయలు గూడా అక్కడ ఎక్కువ ఏం లేవు. నెక్స్ట్ డే ఇగ తర్వాత ఏం జేయాలనేసి మునక్కాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, టమాటోలు అక్కడ కూరగాయలు గూడా అయిపోయినాయి ఆ రోజు. కొన్ని కొన్నే ఉన్నాయి. తర్వాత కొన్ని బెండకాయలు, దొండకాయలు అవన్నీ అయితే తీసుకున్నాను. తర్వాతొచ్చేసి ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ మా బాబు బర్త్‌డే వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్